మీరు టీవీ టెలికాస్ట్ అయింది ఇట్లా చూసారు స్క్రీన్ మీద, వాట్ యూ ఫీల్ అని అబ్బా చూసిన తర్వాత? బాగున్నాను, పర్లేదండి. ఉంటాం ఎక్కువ కాలం పర్లేదు పర్లేదులే. టీవీ కట్టడం మనం చూసి అనుకున్నా. అప్పుడు ఫీల్ వచ్చింది అమ్మకి ఆ చూపించిన క్రెడిట్ గోస్ టు మేకప్ మ్యాన్స్ అండ్ ఆల్ ద కెమెరా మ్యాన్స్ అండ్ జెమినీ టీవీ. నేను ఫస్ట్ టైం చూపించిన సుధాకర్ గారు, మా కెమెరా మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే ఈడేంటి ఎలా ఉన్నాడో అన్నట్టు కాకుండా ఇది బాగానే ఉన్నాడు రా అన్నట్టు చూపించారు. ఏం మాత్రం మారలేదండి ఇప్పటికీ. అదే నేను క్వశ్చన్ మార్క్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? డైట్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నా? కొంచెం ఏదైనా చెప్పండి. హైట్ కానీ లేదా హైట్ ఆవిడ ఏం చేయలేడండి, దాంట్లో ఒకసారి అయిపోతుంది. ఓకే ఓకే సారీ సార్. గ్లామర్ బియర్డ్ కూడా సేమ్ యాస్టేజ్ కూడా అంతే ఉంది లెంత్ లో, అసలు తగ్గదు ఇక్కడ కూడా. అక్కడ 1 లో పెడితే ఎప్పుడన్నా కట్ చేస్తే వెళ్ళిపోద్ది, 1 లో ఉంచుతాం. అదేంటంటే బేసిక్ గా నేను ఒకసారి సినిమా యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మనం కొంత స్పెషల్ గా ఏదో కనిపించాలి. అన్నా మనం కూడా ఎలా పడితే తీసి ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయింది అనుకోండి వెయిట్, ఎందుకు ఇస్తారు మనకి క్యారెక్టర్ లో? ఓకే నీ చాలా అందంగా ఉంటావు తెలుసా నువ్వు. అన్నా టెడ్డీ పేరుని ఇష్టపడినాడు ఎవడన్నా ఉంటాడా? అందరికి ఇష్టం, అంత బాగుంటావు, నీ స్టైల్ అది నీది. నువ్వు అలా బొద్దుగా ముద్దుగా అంటే ఇలా హగ్ చేసుకునే క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి, కొంచెం దూరంగా ఉండి మాట్లాడితే కొన్ని ఉంటాయి. నేను చూస్తే హగ్ చేసుకోవాలనిపిస్తుంది అలా బొద్దుగా. నిజంగా సీరియస్లీ అదేంటి అది అందం, బ్యూటీ అది. అలా నేనేంటంటే కొంచెం హైట్ కదా, దాని మీద ఫస్ట్ నుంచి కొంచెం హైట్ కోసం డైట్ మెయింటైన్ చేసి ఎక్కడ పడితే అక్కడ పెరగకుండా కొంచెం డైట్ మా అమ్మాయి ఫస్ట్ నుంచి పొద్దున్న టిఫిన్ అది జావా, ఎగ్స్, రాగి జావా అది తాగుతాను, ఎగ్స్, యోగా అది ఈ మధ్యన చేస్తున్నాను. డైట్ ఫుడ్ తినేను ఎగబడి ప్లేట్ అట్టుగానే మొత్తం అందులో కలిపావు, తినాల్సిందంతా బేవర్లో తినేసాను. ఇంకా తింటారు బిర్యానీ తినేసివ్వండి. మేమందరం ఫ్రెండ్స్ కూర్చుంటే ఏమన్నా ఒరే ఇంకో బిర్యానీ ఎక్స్ట్రా ఉందని నేను తినేసేవాడిని, అలా తినేవాడిని. మా ఇంట్లో 2003 నుంచి ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ వస్తే పర్వాలేదు. నేను 23 నుంచి కంట్రోల్ చేస్తాను. 23 నువ్వు కంట్రోల్ చేయకు, నువ్వు ఎలాగ ఉండాలి, బంగారంలో ఉన్నావు నీకేంటి. అండ్ మీరు బంక్ కొట్టి వెళ్ళిన సినిమాలు చూసిన సినిమాలలో మంచి చాలా ఉన్నాయి. చాణక్య శపథం అని చిరంజీవి గారి సినిమా, సత్యకృష్ణ థియేటర్లో ఇరుకు అనమాట. ఇలా ఒక ఎస్ టర్న్ తీసుకుని టికెట్ల బుకింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి ఆ బొక్కలోకి దూరేమనుకోండి, ఆడి పైగా పెద్ద కట్టడాడు చుట్టుపక్కల ఆ పక్క నుంచి పక్క నుంచి ఎక్కేస్తారని. ఆడి పై ఆ ఒక్క థియేటర్కి ఏంటంటే పైన టాప్ వేసి ఉంటది, ఇలా ఒక దారి అలాగా ఇలా తిరిగి మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడ ఉంటది అది కౌంటర్. నేనుంటే ఇక మీరు ఎవరు బిర్యానీ తినేసి భీమవరం బేమాస్ హోటల్లో బిర్యానీ తినేసి ఫుల్ గా అనమాట. ఏమైనా సరే ఇవాళ చిరంజీవి గారి సినిమా చూసాలని టికెట్ బుకింగ్ లోకి వెళ్ళి మధ్యాహ్నం సినిమా మ్యాట్ని. ఫస్ట్ బాగానే ఉంది భయ, మామూలుగా ఉన్నాం, 4 పర్లేదు మనకి గ్యారంటీ టికెట్ దొరికేద్దని లైట్ గా. అప్పుడు తిన్న వెంటనే ఎవరికైనా ఏమవుతుంది, నిద్ర అది వస్తుంది కదా, ఇలా అనుకుంటే అలా నుంచుని ఉన్నా. మెల్లమెల్లగా 2 అవుతుంది, కొద్దిగా ఇరుక్కుంటున్నారు. నా ముందు ఆల్రెడీ 10 మంది ఉన్నారు. అలాగలా టికెట్లు బుకింగ్ ఓపెన్ చేసేయడానికి ఊపిరాడతలే బాబోయ్, వెళ్ళిపోతాను బయటకు అంటున్నాను. నేను ఎక్కడికి వెళ్తావు, పైకి వెళ్తానికి ఏం లేదు, వెనక్కి వెళ్ళాను. నేను వెళ్ళాలంటే వెనకాల 10 మంది వెనక్కి వెళ్ళాల్సిందే. చచ్చిపోతాను అనుకున్నాను ఆ రోజు. ఫుల్గా తినేసి కూర్చుని ఉంటే అలాగ తోసుకుంటే రే పిల్లడికి పైన ఈ కిటికీలు ఉంటాయి, చిన్న కిటికీలు. అవును, ఆ కిటికీల్లోకి రే కొంచెం ఆయన ఎవరో కొంచెం పెద్దతను చేసి ముందర గాలాడినివ్వండి అని చెప్పి అంత ఊపిరాళ్ళ. అదొక ఎక్స్పీరియన్స్. చాణక్య శపథం అనే సినిమా. ఆ బంక్ కొట్టి బాగా తినేసి వెళ్ళి లైన్లో నుంచి ఉంటే అది కక్కేసినంత పని అయింది. మొత్తానికి జాలిపడి ఆ టికెట్ ఇచ్చి ఇప్పుడు అవసరం లేదు, బుకింగ్ చేసుకుని బుక్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అన్ని వచ్చినాయి కదా, అప్పటి ఫెసిలిటీస్ అన్ని వేరు. భీమవరం అది గుర్తుంది. చాలా సినిమాలు అలాగే చూసాను. బంకొట్టి కాలేజీలో బంకొట్టి సినిమా అలా చూడకపోతే వాడి గురించి ఆలోచించాలి, కానీ చూసినప్పుడు కరెక్టే. మీ దారిలోనే మేము కూడా అట్లా బంకొట్టి మరీ బంకొట్టేయకండి, కాలేజీ ఎలా ఉంటుందో తెలియకుండా అలాగే. అసలు కాలేజ్ అంటే ఏంటి, మాకు కాలేజీలో లెక్చరర్స్ అప్పుడప్పుడన్నా వస్తూ ఉండంటారు, మిమ్మల్ని చూస్తే ప్రేమగా ఉంటుంది. రీసెంట్ గా నేను మా పిఆర్కేఆర్ గారు ఒక లెక్చరర్ గారు నన్ను గుర్తు చేసుకున్నాను. నేను అప్పట్లో పాటలు రాస్తే 100 రూపాయలు ఇచ్చారు, 100 నా దగ్గర ఉంటది. సురేంద్ర అని ఒక అబ్బాయి మా జెమినీ టెలివిజన్ కెమెరామెన్ గా పనిచేశాడు. వాడు భీమవరం వెళ్ళాడు అల్లూరు సీతారామరాజుకి విగ్రహావిష్కరణ. వెళ్ళినప్పుడు సునీల్, త్రివిక్రమ్, ఇలాంక డిఎన్ఆర్ కాలేజీ ఎవరెవరు ఉన్నారని మీద ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు వీళ్ళు మా లెక్చరర్ గారిని అడిగినప్పుడు ఆయన ఇప్పుడు ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ మాటలో ఆయన నన్ను అప్పట్లో జెమినీ సురేష్, జెమినీలో యాంకరింగ్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. వాడు పాట రాశాడు కాలేజ్ మీద, ఎంత గొప్పగా రాశాడు. నా పేరు ఎత్తారు ఆయన, మాకు మాస్టర్ ఆయన. అది అంతకంటే గొప్ప ఏముంటుంది అచీవ్మెంట్. ఆ విషయం ఆ సురేంద్ర అనే అతనే నాకు ఎలా చేసి అన్న నీ గురించి చెప్పారన్న మాకే ఆశ్చర్యం వేసింది. అని అంత గుర్తు పెట్టుకున్నారంటే ఇప్పుడు 25 ఏళ్ళు, ఎప్పుడు 30 ఏళ్ళు అప్పుడు అలా అలా ఉండిపోవాలి. భలే ఉండేదండి అసలు కాలేజ్ లైఫ్. అదంతా బాగుండేది. సందడి చెమటలు బట్టి ఇంటికి వచ్చి చాలా ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళు, గ్రౌండ్ లో ఆడుకోవటం.
బాగుంటుంది మా భీమవరం. బాగుంటదంటే బాగుంటది. నేను వస్తాను. రండి భీమవరం. భీమవరం వెళ్ళాలి సంక్రాంతి. ఇప్పుడు సంక్రాంతికి భీమవరం అంటారు కానీ భీమవరంలో రోజు సంక్రాంతి. అక్కడ మామూలుగా ఉండదు. వాళ్ళకి ఏం కావాలి. నేను పోస్ట్ రాశాను భయ, వెరీ పెద్ద రెస్పాన్స్. పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు, యంగ్ డైరెక్టర్స్, ఎంత బాగా రాసావా, ఎంత బాగా రాస్తావా అని. భీమవరంలో ఆయన రాశాను. నా ఫేస్బుక్ లో ఉంటది ఉంటది నా ఫేస్బుక్ లో. చదువుతాను. మీ టైం ఇస్తే చదువుతాను. ఇది మందే అది మందే కానీ వాళ్ళకి ఒప్పుకుంటది ఏంటి. అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, చైనాలో అయినా, జపాన్లో అయినా తెలుగోడు నివసించే పేట, తెలుగు మాట వినిపించే చోట. ఈ ఊరి టాపిక్ లేనిదే రోజు గడవదు, మాట నడవదు. కేంద్ర రాష్ట్రాలకి హాట్ టాపిక్, న్యూస్ ఛానల్స్కి డైలీ టానిక్. తెలుగోళ్ళ లాస్ వెగాస్, ఆంధ్ర బ్యాంకాక్, భీమవరం. ఇది ఎంట్రీ. చాలా ఉంది. మంచితనం, మానవత్వం ఇక్కడ ఇంటి పేర్లు. గౌరవ మర్యాదలు ఇక్కడ లక్షణాలు. పెట్టేవారే గాని తిట్టేవారు, కొట్టేవారు ఉండరు ఇక్కడ. మీకేం కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి. మీకు తెలియని కొత్త వింతలు ఎదురవుతాయి. రోల్స్ రాయల్స్ కారు దగ్గర నుంచి బెంజ్ కార్ల దాకా, టెక్నిక్ నుంచి టెక్నాలజీ దాకా అప్డేటెడ్గా ఉంటారు ఇక్కడ. మార్కెట్లో కొత్తగా ఏదైనా వస్తే రేటు ఎంతో చెప్పేలోపే అంతే అని కొనిపారేస్తారు మా వాళ్ళు. అందుకే ఇక్కడ టెంట్లేసి కార్లు ఏమి అడగకుండానే లోన్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఇక సంక్రాంతి దేశం మొత్తం ఒకలా, మా భీమవరంలో ఇంకోలా. కోట్లల్లో కాక్ ఫైట్లు, లక్షల్లో బైక్ రేసులు, విందులు, వినోదాలు, అతిథులు, ఆతిథ్యాలు, పరువులు, ప్రతిష్టలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఎటకారాలు, మమకారాలు, ఇవన్నీ ఇక్కడ ప్రాథమిక హక్కులు. అందుకే ఒక్కసారి మా ఊరు వస్తే ఇక వస్తూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ వస్తాం వస్తాం అంటారు. పిల్లలకి చదువులు, పెద్దలకి చెరువులు, కుర్రాళ్ళకి బైకులు, అమ్మాయిలకి లైకులు అంటే చాలా ఇష్టం. ఇలా అన్నీ కలిసిన మరో బుల్లి ప్రపంచం మా భీమవరం. భీమవరంలో తొలి 2 అక్షరాలు భీమా, అదే మా ధీమా. ఇంకోలా చెప్పాలంటే భీమవరంలోనే ఉంది వరం, ఇక్కడ పుట్టడం ఆ దేవుడిచ్చిన వరం. ఇది చదివి అబ్బాయి ఎంత ఊరి మీద ఎలా రాసేవరా అని అంటే నాకు అంత ఇష్టం. అంటే మా ప్రతి ఊరి మీద అందరికి ఇష్టం ఉంటుంది, ఎవరి ఊరాలకి బాగుంటుంది. నాకు ఎందుకో అలా రాసే అలవాటు ఉంది కొంచెం. భీమవరంలోనే ఉంది వరం, ఇక్కడ పుట్టడం దేవుడిచ్చిన వరం అని ఎంత బాగా రాసేవా అని ఒక డైరెక్టర్ గారు భలే రాసేవా అని. అదే నా భీమవరం గురించి అడిగితే చెప్పి ఇంకెందుకంటే చెప్పడానికి ఏం లేదు. అన్ని క్యాంట్లేస్ కార్లు అన్నీ అమ్మేస్తారు మా వాడు. అండ్ కొత్త లేడ్ అన్న కూడా భీమవరం మాకు. అంతే. ఫుడ్ పెట్టాలన్న. ఓకే. అండ్ రాజమౌళి గారు అన్న. రాజమౌళి గారు ఆయన మా గోదావరి జిల్లాలో తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తం చేసి తెలుగు సినిమా స్టామినాని, దాని రేంజ్ని ప్రపంచానికి చూపించిన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఇట్స్ ఫెంటాస్టిక్. ఆయన నేను అమెరికాలో బిక్కుమంటే అమెరికా వెళ్ళి డల్లాస్లో దిగినప్పుడు ఇంకొద్దిసేపట్లో డల్లాస్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తే నన్ను తీసుకెళ్లి వాళ్ళు వస్తారు. నాకు ఇక్కడ భయపెట్టింది ఏంటంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అక్కడ నువ్వు నచ్చపోయి వెనక్కి పంపేస్తారన్న భయంలో వెళ్తున్నప్పుడు ఇలా ఉన్నాడు అక్కడ అమెరికన్ ఆఫీసర్, ఇమిగ్రేషన్ ఆఫీసర్. వెళ్ళాను. హై మ్యాన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యా, ఐ ఫ్రమ్ ఇండియా. యా, పాస్పోర్ట్ చూసి. వాట్ ఆర్ యూ? ఐఎమ్ అన్ యాక్టర్. నైస్ మీటింగ్ యూ మ్యాన్. గుడ్. ఎందుకు వచ్చావు అమెరికాకి, ఏం చేస్తుంది? ఇదంతా ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత యో బాహుబలి వాట్ అ ఫ్యాంటాస్టిక్ ఫిలిం అంటే జమ్మని లేసి ఇలాగ గూస్ బంప్స్. ఎక్కడ అమెరికా ఆఫీసరు బాహుబలి గురించి ఆయన గుర్తుపెట్టుకుని మనతో మాట్లాడుతుంటే దిర్రా కిక్ అంటే అది మన తెలుగు సినిమా అంటే అనిపించింది. అలా అని ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ ద ట్రిప్ అని మర్యాదగా అమెరికాలోకి పంపించాడు. ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళినాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. నాకు చాలా ఎక్స్పీరియన్స్ మర్చిపోలేను. రాజమౌళి గారిని ఎప్పుడైనా కలిస్తే సరే ఇలా జరిగిందని నేను చెప్పలేదు. మీరు చెప్తుంటేనే నాకు కూడా ఎవరు మనం ఇక్కడ తెలుగు ఆంధ్ర ఇక్కడ నుంచి సినిమా ఒకటి వెళ్ళి అమెరికాలో పెద్ద ఆఫీసర్ ఒక అతను నన్ను చూసి ఆమె తెలుగు యాక్టర్ అండి నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆయన బాహుబలి సినిమా గుర్తు చేశాడు. అండ్ న్యూయార్క్ లో వ్యాక్స్ ఇది ఉంటుంది, అందులో నేను టికెట్లు అయిపోయినాయి అంటే షో ఆ టైం చూడడానికి ఎంట్రీ అయిపోయింది. నేను ఇలా అద్దాల్లో చూస్తే ప్రభాస్ గారి వ్యాక్స్ స్టాచ్యూ, నరేంద్ర మోడీ గారి, వీళ్ళందరూ, గాంధీ, పెద్ద పెద్ద వాళ్ళు విగ్రహాలతో పాటు ప్రభాస్ గారి విగ్రహం. ఒక సినిమా మనిషిగా నాకు ఎంత గర్వంగా ఉంటుంది. అలాంటి దట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. నన్ను సినిమా అమెరికా తీసుకెళ్ళింది భయ్య. నేను చదువుకున్న చదువు ఇదేది కాదు. నేను 3 సార్లు అమెరికా వెళ్ళా, ఆ తర్వాత ఈవెంట్స్కి వెళ్ళాను. నన్ను సినిమా నాకు అమెరికా చూపించింది. అమెరికా తీసుకెళ్ళి అమెరికాలో మనం ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళను కదా బేసిక్గా. అది కూడా గర్వంగా చెప్పుకుంటా.
సినిమా నాకు చాలా ఇచ్చింది. మీరు ఇవ్వాలి సినిమా కన్నా అయ్యా, చాలా రుణపడున్నాను. చాలా చెయ్యాలి. ఫస్ట్ 3-4 మెట్లు ఎక్కావు అంతే, చాలా ఉన్నాయి పైన ఎక్కాల్సింది. ఎక్కాలి. నాకు భయమవుతుంది అన్న. ఇప్పటి నుంచి మీరు స్టెప్ బై స్టెప్ స్ట్రగుల్ అని కాదు కానీ దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు మీరు బాగా అన్న. ఇప్పటికి స్టిల్ అన్న కెమెరా ముందు కాసేపు కూర్చోవడం అనేది నాకు అది ఏ రకంగానైనా, అది ఇంటర్వ్యూ కానీ, యాక్టింగ్ కానీ, ఇంకోటి కానీ, ఒక అదేదంటే నాకు అదంటూ నాకు ఐస్ లో ఒక ఐలాగా కెమెరా ఇష్టం. కెమెరా ముందు ఏ పనైనా నాకు ఇష్టంగా చేస్తా, ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తా. థ్యాంక్ యూ డార్లింగ్ టార్జన్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ అమ్మయ్య ఇలా మాట్లాడితే చాలు, ఏమనుకుంటే అది అనుకోవాలి. అమ్మాయి అంటే అమ్మాయి అనుకోవాలి, తుమ్మితే తుమ్మలు తగ్గాలి, మాట్లాడుకుంటే మాట్లాడుకోవాలి, ప్రేమ ఉండాలి, ఒక రిలేషన్ ఉండాలి, తెలుసుకోవాలి, తెలియజేయాలి, అది స్టైల్. అలా చేసావు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఒకసారి చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పి ఆపేస్తా. కొత్తగూడెం ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళాం. నేను మాకు కొంచెం నాటకారం జోకులు వేయడం అలవాటు కదా. ఏం మాట్లాడాలి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను స్టేజ్కి నాకు 24 ఫ్రేమ్స్కి డ్రెస్ కట్సి ఇచ్చిన షాప్ అది. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు గురించి మనం చెప్పాలి కదా, 4 ముక్కలు ఏం చెప్పాలరా బాబు అర్థం కావట్లేదు. కొంచెం రైటర్ మనలో ఉండటం వల్ల ఇక్కడ పెద్ద పెద్ద గెస్ట్లు ఉన్నారు. నేను ఇంకొక అమ్మాయి ఎవరో యాంకర్ వెళ్ళాం గెస్ట్లుగా. షాప్ అది ఓపెనింగ్ అయిపోయింది. మెయిన్ రోడ్ మీద కడితే జనం కోని ఉన్నారు విపరీతంగా. నా పక్కన రేణుకా చౌదరి గారు అని ఎంపీ గారు, ఇంకా పెద్ద పెద్ద లోకల్ లీడర్స్ పెద్దవాళ్ళంతా ఉన్నారు. నాకు మైక్ ఇచ్చారు. ఏం మాట్లాడతాం, హలో అందరికీ నమస్కారం అండి అని మొదటి. నేను ఇది కూడా చెప్పాలరా బాబు, మనం వేసుకున్న షూలు పాతపడిపోవచ్చు, మనం వేసుకున్న బట్టలు పాతపడిపోవచ్చు, మీ జేబులో పెన్ను, మీరు పెట్టుకున్న కళ్ళజోడు, మీ కారు, మీ సైకిల్, ఇవన్నీ పాతపడిపోవచ్చు. ఎప్పటికీ పాతపడింది ఒక్కటే, కొత్తగూడెం. ఎందుకంటే దాని పేరులోనే కొత్త ఉందా. అలా ఈ హిట్ టీవీలో కూడా HIT అనే 3 అక్షరాలు ఉన్నాయి. దీన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. హిట్ 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 అంటే హిట్ అంతే. అది ఎప్పటికీ హిట్ లోనే ఉంటది, ఎప్పటికీ పైనే ఉంటది. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ హిట్ టీమ్. నన్ను ఇక్కడ పిలిచిన మీ టీం అందరికి అండ్ మా సుధాకర్ గారికి అండ్ టార్జన్, గుడ్ లక్, మంచి సక్సెస్ సాధించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.